రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆర్డీఓకు గాయాలయ్యాయి. మున్సిపల్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఉద్రిక్తతలతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నెలకొన్న టెన్షన్ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆర్డీఓకు గాయాలైన పరిస్థితి. మున్సిపల్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఉద్రిక్తతలతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం జిల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నెలకొన్న టెన్షన్ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అధికారులతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగిన దృశ్యాలు అవి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నెలకొంది ఈ పరిస్థితి. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా చేశారు. ఈ దాడిలో ఆర్డీఓకు గాయాలయ్యాయి. మున్సిపల్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఉద్రిక్తతలతో ఈ ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. మొత్తం మీద ఉద్రిక్తతల నడుమ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ రేపటికి వాయిదా వేసిన పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాళ్ల దాడిలో ఆర్డీఓకు గాయమైంది అనంటే అక్కడి తాజా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వాయిదా నేపథ్యంలో ఎటువంటి తాజా అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అనస్మి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సంబంధించి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా అందులో మనం చూసుకోవచ్చు దాదాపుగా 13 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ కూడా 19వ వార్డుకు చెందిన ఆకుల యాదగిరి అనే వ్యక్తి కనిపించడం లేదని వారి భార్య ఫిర్యాదు చేసింది. ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు చేసుకుంటాయి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో. మనం చూసుకోవచ్చు 19వ వార్డుకు చెందిన ఆకుల యాదగిరి కనిపించట్లేదని ఒకవైపు వారి భార్య రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయగా, మరోవైపు మనం చూసుకోవచ్చు మున్సిపల్ కార్యాలయం మీద రాళ్ల దాడి జరిగింది. ఒక వ్యక్తి రాళ్లతో దాడి చేయడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం, టెన్షన్ వాతావరణం అయితే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఎన్నికకు సంబంధించి 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఉదయం 11 గంటలకే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ముందు వారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మొత్తం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. యాదగిరి అనే వ్యక్తి ఈ రోజు ఎన్నికకు సంబంధించి ఈ రోజు రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆకుల యాదగిరి టీఆర్ఎస్ నేతలు చెప్పారు. అయితే కరెక్ట్
కార్యాలయం వద్ద చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులంతా భారీగా వ్యవహరించారు. పోలీసుల గస్తీ మధ్యనే నేను అడిగినా అది కూడా తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఇక్కడ గెలిచిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ కూడా ఒకరు బీఆర్ఎస్ వైపు వెళ్లారు, మరొకరు కాంగ్రెస్ వైపు వెళ్లారు. దీంతో సంఖ్యాబలానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు దక్కనప్పటికీ కూడా బీఆర్ఎస్ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆకుల యాదగిరి అనే ఒక వ్యక్తి కనిపించడం లేదని వారి భార్య ఫిర్యాదు చేయడము, రాళ్ల దాడి జరగడము, ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికకు సంబంధించి రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికకు సంబంధించి రేపు ఏ విధంగా జరగబోతుందన్న ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్ అంతా కూడా వెళ్లిపోవడం జరిగింది. బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్ అంతా కూడా ఇంకా మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్నారు. వారికి సంబంధించి వారిని వెంటనే పంపించాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు ఎవరైనా వెళ్తారా అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. I